ఎక్కడికి బయలుదేరావు? ఫంక్షన్కి వెళ్తున్నామండి. బర్త్డే జరుగుతుంది పాపది, అందుకని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయనిస్తే ఒకవేళ వీడియో కూడా తీసి పెడతానండి. ఓకే, నేను కూడా వెళ్తున్నానండి. కాకపోతే వీడియో తీసేది నేను కాబట్టి నేను కనపడను. ఇద్దరం వెళ్తున్నామండి. ఓకే. ఇదిగోండి ఫంక్షన్కి వెళ్తానని చెప్పాను కదండి. ఫంక్షన్ దగ్గరికి వచ్చాము, ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చామండి. ఇదిగోండి అప్పుడే కేక్ కోస్తున్నారు. కేక్ కటింగ్ టయానికి వచ్చాము కరెక్ట్గా. చాలా బాగా జరిగిందండి, చాలా బాగా చేశారు. ఇదిగోండి అక్కడ అందరం కూర్చున్నాము. వాళ్ళ బంధువులు మిత్రులు అందరూ వచ్చారండి, చాలా మంది వచ్చారు. చుట్టుపక్కల చాలా మంది వచ్చారండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు అందరూ తెలిసిన వాళ్ళు చాలా మంది. చిన్న పాపదండి, పెద్ద పాప కాదు, చిన్న పాప పుట్టినరోజు చాలా బాగా జరిగింది. అదే అక్కడ కాసేపు కూర్చున్నామండి. వాళ్ళు స్నేహితులు వాళ్ళంతా కేక్ తినిపిస్తున్నారండి. కాసేపు కూర్చున్నాము, ఇంకా కాసేపు ఫంక్షన్ కాసేపు చూసాము, కేక్ కోసేదంతా కొంచెం సేపు కూర్చున్నామండి. అందులో చూస్తూ ఉన్నాము. సందడిగా ఉందండి, చాలా సందడిగా సాంగ్స్ పెట్టారు, మంచి మంచి సాంగ్స్ చిన్నపిల్లలకు సంబంధించిన అన్నీ పెట్టారు. కరెక్ట్గా సందర్భానుసారంగా సాంగ్స్ కానీ ఉన్నారు. అందరు కూర్చొని చూస్తున్నారండి. కొంతమంది అయితే బయట కూర్చున్నారు. ఇంకా అంతా కూర్చున్నామండి కాసేపు. ఫంక్షన్ అంటే కేక్ కోసేదాకా అందరూ వచ్చి అచ్చింతలు వేయటం చేశారు. అప్పుడు దాకా ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. అంటే మేము మా పాపను కూడా తీసుకెళ్ళే వాళ్ళం కాదండి. పాపకి ఇంజెక్షన్ చేశారు కదా, దాని ద్వారా జ్వరం వచ్చింది. ఇంకా ఆమెను తీసుకెళ్ళాలి, ఆమె కోసం మేము కొంచెం ఎక్కువసేపు కూర్చోలేదు, తొందరగా వచ్చేసాము. ఇంకా వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్ళి ఇంకా చలిగా ఉంటుంది కదండి, చల్లగా ఉంటుంది. అందులో జ్వరం వచ్చింది, ఎందుకు లేని మేము తీసుకురాలేదు. లేకపోతే ఇట్లా సరదాగా అన్నీ చూస్తుందండి, అన్నీ ఇట్లాంటి ఇష్టమే. అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ ఎందుకు పాప బాగాలేదని ఆగాము. కలిసి వెళ్తే బాగుండేది, కాకపోతే చలికి చలిగారు కదా. వాళ్ళు ఇష్టం ఇంకా బాగా చేసామన్న వీడియోని. ఎలా అయినా వాళ్ళు ఆపేసరికి నాకు అంతగా అనిపించలేదు. కానీ ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి. మంచి సందడిగా ఉంది, చాలా బాగా జరిగిందండి. చాలా సేపు కూర్చున్నాం మేము, అప్పటికి ఇంకా చాలాసేపు కూర్చున్నాము. ఇంకా పాటలు అవన్నీ పెట్టారు, మంచి మంచి పాటలు పెట్టారు చక్కగా. అవన్నీ వింటా కూర్చున్నాము. చిన్న పాప కేక్ కోయటం, అందరూ రావటం, అచ్చింతలు వేయటం అన్నీ చూస్తూనే ఉన్నాము. అదండి, ఇంకా ఎక్కువసేపు అవుతుందని ఇంక మేము టైం లేట్ అయిపోద్ది, మళ్ళీ మా పాప ఒక్కతే చిన్న పాపని పెట్టుకొని ఉంది కదా అని ఇంకా మేము పైకి వెళ్ళి భోజనాలకు వెళ్ళామండి. ఇంకా పైన భోజనం చేద్దాం అనుకుని వెళ్ళాము. ఇక్కడ ఫోటో దిగాను. ఇదిగోండి పైకి వచ్చాము, ఇంకా భోజనం చేసేసి వెళ్ళిపోదాము అని వచ్చేసాము. అదిగోండి భోజనం దగ్గరికి వచ్చి కూర్చున్నాము, చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా పెట్టలేదు, అందరూ వస్తున్నారు పైకి. ఇంకా మేము కూడా పైకి వచ్చాము. ఇంకా అందరూ వస్తున్నారండి. అంటే మాకు ఇంటి దగ్గర కోసం కొంచెం తొందరగా రావాలని తొందరగా వచ్చాము. ఇదిగోండి కూర్చున్నాము, అందరం వస్తున్నారు ఒక్కొక్కరు కనపడాలని సెల్ఫీ లాగా పెట్టుకొని వీడియో తీశానండి. ఈయన కూడా కనపడ్డారు, ఈయన కూడా వచ్చారు. మేమిద్దరమే వెళ్ళామండి. ఇంకా ఇంకో 10 మంది వచ్చారు, కూర్చున్నాము. ఇంకో అంటే అన్నీ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు, అంతా రెడీ చేసుకుంటున్నారు. అవతల పక్క ఈ భోజనాలు పెట్టారండి, తింటున్నాము. జనాలు వచ్చారు, చాలా జనం వచ్చారండి, ఖాళీ ఉండదని. ఇదిగోండి మేము భోజనం చేసాము. ఇంకా భోజనం చేసేటప్పుడు అది షూట్ చేయటం కుదరలేదని అంతా అయిపోయినాక లేచి అదే అందరూ ఇంకా ఆయన భోజనం చేస్తున్నారు కదా, తీయటం కుదరలేదండి. ఇంకో తినేసాము, కిందకు వచ్చేద్దామని కిందకు వచ్చేస్తున్నామండి. ఇంకా పాప దగ్గరికి వచ్చాము, పాప దగ్గర ఫోటోలు అవి దిగాము. అదిగోండి పాప దగ్గరికి వచ్చి పాపను చూసి ఫోటోలు అవి దిగామండి. అదిగోండి అక్కడ కాసేపు ఉన్నాము, చక్కగా మమ్మల్ని పిలిచి ఫోటోలు అవి దింపి సరదాగా చక్కగా ఉన్నారు. అదిగోండి చాలా హడావుడిగా ఉంటుంది కదా, చిన్న పాప ఏడుస్తూ ఉంది, అంటే జనం అంతా వస్తూ ఉంటారు కదా.
ఇంకా ఫోటోలు దిగేసేసి గిఫ్ట్లు పంచారండి. గిఫ్ట్ తీసుకొని ఇంక మేము అక్కడ కొంచెం సేపు ఉన్నాము. కొంచెం సేపు ఉండి ఇంకా వెళ్దాంలే, అంటే చుట్టాలు వాళ్ళు వస్తూ ఉంటారు కదండి, మనం ఒక్కలే కాదు కదా, వాళ్ళంతా ఫోటోలు దిగటానికి రెడీగా ఉన్నారు మన తర్వాత. ఇంకా మేము దిగేసి యువతలకు వచ్చేసామండి. అక్కడే ఉన్నాం కొంచెంసేపు. అదేలే అక్కడే కొంచెంసేపు ఉన్నాము. వాళ్ళు తెలిసిన వారు వచ్చారు, ఫోటోలు దిగుతా అదే ఉన్నారు, చుట్టాలు అందరూ వస్తారు కదా. ఇంకాని అవునండి, ఇంకా కొంచెం సేపు ఉన్నాము. ఉండి ఇంకా సరే కాసేపు ఉండి వెళ్దాంలే అనుకొని ఉండి వచ్చాము. ఇంకా అంటే కొంచెంసేపు చూసుకున్నాము ఈ ఫంక్షన్, మళ్ళీ తర్వాత వెళ్ళిపోదాంలే అనుకొని మళ్ళీ ఆగాము, లేకపోతే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకొంతసేపు ఉన్నామండి. ఉన్న తర్వాత వాళ్ళు అంతా చుట్టాలు వాళ్ళు ఫోటోలు దిగిన తర్వాత ఇంకా మేము కూడా వెళ్ళామండి పైకి. ఇంకంతా హడావుడిగా ఉందండి, చాలా జనం కదా. చిన్న పాప పెద్ద పాప అండి, ఇద్దరు అక్కడ ఉన్నారు. చిన్న పాప ఏంటంటే జనాలను చూసి పాపం ఏడుస్తుంది. అంటే కొత్తగా అందరూ వస్తూ ఉంటారు కదా, అందరూ వస్తూ ఉంటారు కదా, కొత్తగా అందరిని చూసి ఏడుస్తూ ఉంటారు. ఇంకా చుట్టాలు వాళ్ళందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత ఇక వాళ్ళ చుట్టాలు దిగి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇద్దరం వెళ్ళామండి. పాపతో ఫోటో దిగటానికి ఇంకా మేము ఇద్దరం వెళ్ళి అదిగోండి మేము కూడా ఫోటో దిగాము. అక్కడ ప్లేస్ సరగా నేను అటు వెళ్ళమన్నాడు. అంటే నేను ఇటే ఉండాలి, నేను ఇటు ఉండాలి, నువ్వు ఇటు ఉండాలి, అందుకనే అట్లా నుంచొని ఫోటోలు దిగామన్నమాట. ఇంకా వాళ్ళు చాలా హడావుడిలో ఉన్నారు కదండి, అయినా కూడా మనల్ని చాలా బాగా చూసుకున్నారు. నిన్న అటు వెళ్ళమన్నాడు. అయినా అంత హడావుడిలో కూడా మనల్ని బాగా చూసుకున్నారు. చక్కగా పిలిచి ఫోటోలు, చక్కగా అంత జనంలో కూడా పలకరించి ఫోటోలు అవి తీసుకున్నారు. మమ్మల్ని కూడా దిగమని చెప్పి చక్కగా వాళ్ళతో పాటు దిగి ఇంకొంతసేపు ఉన్నామండి. ఉండి మేము కిందకి దిగేసాము. తర్వాత నేను పక్క వచ్చా నిన్ను తీద్దామని. అదేలే కొంచెంసేపు వీడియో తీసి ఫోటోలు కూడా పెట్టాను అక్కడ గుర్తుగా ఉండాలని. అదే ఇంకా నేను దిగేసి వచ్చేసేస్తున్నానండి. వచ్చేసి చిన్న పాప ఇంట్లో బయలుదేరామండి. అక్కడ పక్కన పిలిచారు, గిఫ్ట్లు ఇస్తున్నారంట. ఇక పక్కకి వెళ్ళి గిఫ్ట్ తీసుకోమన్నారు ఆవిడ, కానీ మర్చిపోయి వస్తుంటే మళ్ళీ మమ్మల్ని పిలిచి ఇచ్చారండి. అది ఆవిడ వెళ్ళి గిఫ్ట్ తీసుకోవటానికి వెళ్తాం చూడండి. పిలిచారు అక్కడ, పిలిస్తే గిఫ్ట్ తీసుకొని ఇంక బయలుదేరిపోయాము. మంచిది ఇచ్చారు, బాగుంది. ఇంకా బయలుదేరిపోయామండి. గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేది అదేలే బయటకు వచ్చాము. అదిగోండి బయట ఈ రోడ్డు మీద మాకును ఫంక్షన్ హాల్కి దగ్గరేనండి, నడుచుకుంటానే వెళ్ళి నడుచుకుంటానే వచ్చాము. అంతే, చాలా దగ్గర. ఇంక ఇంటికి వచ్చేసామండి. ఫంక్షన్ నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి. పాపది పుట్టినరోజు చాలా బాగున్నాయండి, భోజనాలు కూడా బాగున్నాయి, చాలా బాగుందండి. మాకైతే బాగా నచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చాలామంది వచ్చారు వాళ్ళకి. మాకైతే కాసేపు కూర్చోవాలని ఉంది, కానీ కాకపోతే ఇంట్లో చిన్న పాప ఉంది, మళ్ళీ లేకపోతే పాప చూసుకోలేదని మేము గబగబా వచ్చేసాము. అదండి మేము ఫంక్షన్ విశేషాలన్నీ చిన్న క్లిప్పులు తీశానండి, అవన్నీ పెడతాను. ఓకేనండి.